శ్రీమాత్రే నమః. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఎంతో విశిష్టతతో కూడుకున్నది. ఎంతో ప్రాముఖ్యం, ధర్మబద్ధమైన కోరికలను అమ్మవారు నెరవేరుస్తూ ఉన్నది అని. ఎందుకు అంటే మన ఇంట్లో మన అమ్మ మన పిల్లలని, ఈవెన్ మన పిల్లలని ఏ విధంగా కాపాడుకుంటూ ఉంటాము. వాళ్ళకి ఆకలేస్తుంది అని చెప్పకముందే మనం వాళ్ళకి అన్నం పెడతాము. వాళ్ళకి ఏది కావాలనో అది అవసరానికి మనం అందిస్తూ ఉంటాము. అదేవిధంగా మన పిల్లలపైన ఎవరైనా చెడు కన్ను, చెడు చూపు చూస్తున్నట్లయితే, మన పిల్లలని ఎవరైనా అనవసరంగా ఏదైనా అంటూ ఉన్నట్లయితే, మనము అమ్మలమే ఒక ఆదిశక్తిగా మారి ఎదుటవారు ఎంతటి వారైనా సరే మనము వాళ్ళతో పోరాడి మన పిల్లలని మనము రక్షించుకుంటాము. అయితే అమ్మవారైతే దేవత, వనదేవత, ప్రకృతి స్వరూపమే అమ్మవారు. సాక్షాత్తు భక్తులను ఉద్ధరించడానికి దిగివచ్చిన అమ్మవారి యొక్క కథను తెలుసుకుందాము. మేడారం అనేది ఒకప్పుడు కాకతీయులు పరిపాలిస్తున్న కాలం నాటి చరిత్ర. అయితే ఒకప్పుడు కాకతీయులు పరిపాలిస్తున్న కాలంలో మేడారము కాకతీయుల పాలనలో ఉండే ఎంతో చిన్నదైన కుగ్రామము మేడారము. అందులో గిరిజనులు, గోండెలు, కోయదొరలు, మొత్తము అటవీ ప్రాంతానికి చెందిన మనుషులందరూ అందులో జీవిస్తూ ఉండేవాళ్ళు. మేడరాజు ఒక కోయదొర. ఆ కోయదొరకి పిల్లలు లేరు. ఎన్ని సంవత్సరాల నుంచో ఎదురు చూస్తున్నా, ఎన్ని మొక్కులు మొక్కినా కానీ వాళ్ళకి పిల్లలు పుట్టలేదు, సంతానం కలగలేదు. దానితో వాళ్ళు ఎంతో బాధపడి వాళ్ళు కొలుచుకునే నాగదేవతని ఎంతో ప్రేమతో, దీనంగా, ఆరాధనతో వాళ్ళు, అమ్మ నువ్వే మా ఇంట్లో జన్మించు తల్లి, మాకు సంతాన భాగ్యాన్ని కలిగించు అని మొక్కుకున్నారు. అయితే ప్రతిరోజులాగానే కోయదొరలందరూ కలిసి వేటకు వెళ్ళడం జరిగింది. అయితే వేటకు వెళ్ళిన వేటగాళ్ళకి అక్కడ ఒక అద్భుతమైన సన్నివేశాన్ని వాళ్ళు చూశారు. అది ఏమిటి అని అంటే, ఒక పెద్ద పాము పుట్ట పైన ఒక చిన్న పాప, ఇంకా పాలు తాగే ఒక చిన్న పసి పాప ఒక పెట్టెలో ఉంది. ఆ పాము పుట్ట చుట్టూ కూడా ఎన్నెన్నో పులులు, సింహాలు, వన్యప్రాణులు, అటవీ ప్రాంతంలో ఉన్న వన్యప్రాణులన్నీ ఎంతో చక్కగా ఆడుకుంటూ ఉన్నాయి. అయితే అది చూసిన కోయదొర, ఇంత చిట్టడవిలో పాము పుట్ట పైన చుట్టూ పులులు, సింహాలు తిరుగుతున్న అమ్మవారు అంత అందంగా, ఎంతో తేజస్సుతో కనిపిస్తూ నవ్వుతూ ఉంది. ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురావడం జరిగింది కోయదొర. అయితే ఆ అమ్మాయిని చూసి, ఈమె మామూలు అమ్మాయి కాదు, సాక్షాత్తు మన కోసమే దిగి వచ్చింది, మనం పిల్లలు కావాలని కోరుకోవడంతోనే అమ్మవారు మనకి ఈ విధంగా కరుణించింది అని భావించి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురావడం జరిగింది కోయదొర. అయితే ఎంతో ఆకర్షంగా, ఎంతో అందంగా ఉన్న ఆ అమ్మాయికి సమ్మక్క అని నామకరణం చేశారు ఒక మాఘ పౌర్ణిమ నాడు ఆ కోయదొర దంపతులు. అయితే అప్పటికి ఎంతో కరువు కాలంగా, ఆ వర్షాలు లేవు, పంట లేదు, పన్నుల కోసం కాకతీయ పరిపాలకులు ఎంతో సతాయిస్తూ ఉన్న సమయంలో ఈ అమ్మాయి ఇంటికి రావడం వల్ల అప్పటి నుండే వనం అంటే ప్రకృతి ఎంతో సంతోషించి, ఇంకా అమ్మవారే కదా వచ్చింది, ప్రకృతి ఎంతో ఆనందిస్తూ వర్షం పడడం, పంటలు పండడం ఈ విధంగా జరుగుతూ ఉంటే అమ్మాయి వచ్చిన వేళ విషయము సాక్షాత్తు అమ్మవారే అని భావిస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆ అమ్మాయి పెద్దగా అవుతూ ఉంది సమ్మక్క. అప్పుడు వనంలో ఉన్న ఎన్ని రకాల చెట్ల నుండో పసర్లు తీసుకొని వచ్చి ఎన్నెన్నో రోగాలతో బాధపడుతున్న మానవులకి సమ్మక్క ఔషధాలు, అంటే మన వ్యాధులు తగ్గడానికి నివారణ మార్గంగా చెట్ల పసర్లు పోస్తూ ఉండేది. ఎంతటి తగ్గని తీరని వ్యాధి అయినా ఇంకా ఆ సమ్మక్క ఇచ్చిన ఆ చెట్ల పసరుతో తగ్గిపోయేది. సమ్మక్క చేతి స్పర్శ చాలు, ఎంతటి మహా పెద్ద రోగమైనా కానీ అది వెళ్ళిపోయేది. అయితే ఇదంతా తెలుసుకున్న ఆ బయ్యక్కపేట గ్రామస్తులందరూ ఇంకా ఎక్కువగా రావడం జరిగింది. ఇక నాకు ఇక్కడ నుండి వెళ్ళిపోయే సమయం వచ్చింది అని సమ్మక్క వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పి, బయ్యక్కపేట అనే గ్రామం నుండి దేవరకొండ పైకి నేను వెళ్ళిపోతాను, అక్కడ నాకు అన్ని ఏర్పాట్లు చేయండి అనగానే తల్లిదండ్రులు ఎంతో బాధతో, అమ్మ అక్కడ కొండపైన అంత చిట్టడిలో నువ్వు ఎట్లా ఉంటావు ఒక్కదానివి అని ఉంటూనే వాళ్ళకి అమ్మవారు స్వయంగా అక్కడి నుండే కదా మన దగ్గరికి వచ్చింది, సరేలే ఏమీ మనం భయపడాల్సింది లేదు అని భావించి దేవరకొండ ప్రాంతానికి అమ్మవారిని తీసుకొని అక్కడ కొండపైన వదిలిపెట్టడం జరిగింది. అదేవిధంగా అమ్మవారి కోసం జలకం బావి అని అమ్మవారి స్నాన సంధ్యాదులు అనుష్ఠానానికి ఆ జలకం బావిని తవ్వి అక్కడ అమ్మవారి కోసం సిద్ధం చేశారు.
అప్పటి నుండి సమ్మక్క అక్కడ దేవరకొండ ప్రాంతంలోనే నివసిస్తూ తన సాధన చేసుకుంటూ ఉండేది. సమ్మక్కకి పెళ్లి సమయం రానే వచ్చింది. అప్పుడు తల్లిదండ్రులు పగడిద్దరాజు అనే అక్కడ వనరాజుకు ఇచ్చి సమ్మక్కకి వనరాజుకి పగడిద్దరాజుకి మాఘ పౌర్ణిమ రోజు అదే మాఘ పౌర్ణిమ రోజు వివాహం చేయడం జరిగింది. సమ్మక్కకి జంపన్న మరియు సారలమ్మ అనే ఇద్దరు సంతానం కలిగింది. వాళ్ళు కూడా పెరిగి పెద్దగవుతూ ఉన్నారు. వాళ్ళని కూడా అమ్మవారు ఎంతో అమ్మవారి స్వరూపమే. సమ్మక్క ఎంతో శక్తివంతమైన వనదేవత. అయితే అదే విధంగా వాళ్ళ సంతానాన్ని కూడా అమ్మవారు అదే విధంగా పెంచడం జరిగింది. తర్వాత సారక్కకి కూడా గోవిందరాజు అనే ఒక రాజుతో వివాహం జరిగింది. జంపన్న కూడా యుద్ధం కోసము ఎంతో పరాక్రమంగా ఉండేవాడు. అయితే కాకతీయుల పరిపాలన కాబట్టి అక్కడ పన్ను కట్టాల్సిన సమయం వచ్చింది. పగడిద్దరాజు దగ్గర పన్ను కట్టడానికి వీలు కాక ఈసారి నేను పన్ను కట్టను అని చెప్పడం జరిగింది. అది విన్న కాకతీయ రాజు ఎంతో కోపంతో దండయాత్రకి బయలుదేరాడు. అయితే మొదటగా దండయాత్రకి రావాలంటే ఆ గ్రామంలోకి కన్నెపల్లిని దాటి మేడారంలోకి రావాలి. అయితే సారక్క దంపతులు అంటే సారక్క గోవిందరాజు కన్నెపల్లి దగ్గర అక్కడ దండయాత్రకు వస్తున్న సైన్యంతో పోరాడడానికి అక్కడ ఉన్నారు. కానీ సైన్యం పెద్దది కావడంతో అక్కడ సారలమ్మకి అపజయం ఎదురైంది. అయితే కొన్ని చరిత్రలో కొంతమంది చెప్పేది ఏమిటి అంటే సారలమ్మ అపజయం పాలై అక్కడి నుండి వెళ్ళిపోయి అంతర్ధానం అయిపోయింది అని. కానీ కొంతమంది ఏమో సారక్క అక్కడ చనిపోయింది అని చెప్తూ ఉంటారు. అంతర్ధానం అయిపోయి అడవిలోకి వెళ్ళి అంతర్ధానం అయిపోయి పసుపు భరిణిగా మారింది అని చెప్తూ ఉంటారు. అయితే జంపన్న కూడా సైన్యంతో పోరాడి చేసేదేమీ లేక అక్కడి నుండి సంపెంగ వాగులోకి వెళ్ళి అంతర్ధానం అయిపోయాడు. అప్పటి నుండే సంపెంగ వాగుకు జంపన్న వాగు అనే పేరు వచ్చింది. అయితే ఇదంతా చూసి విన్న సమ్మక్కకి ఎంతో కోపం, ఎంతో ఉద్రేకంతో కూడినదై మొత్తం సైన్యంతో పోరాడి ఎక్కడికక్కడ సైన్యాన్ని మొత్తము అపజయాన్ని చూపించింది. అయితే వెనక నుండి వచ్చి సైన్యంలోని ఒక వ్యక్తి ఒక భటుడు వెనక నుండి వచ్చి అమ్మవారిని సమ్మక్కని వెన్నుపోటు పొడిచాడు. ఆ సమ్మక్క మొత్తం సమ్మక్క శరీరం అంతా ఎర్రని రక్తంతో కూడుకున్నదే. సమ్మక్క అక్కడి నుండి చిలకలగుట్ట పైకి వెళ్ళిపోయి అక్కడ అంతర్ధానం అయిపోయింది. అయితే అక్కడ ఉన్న ఆదివాసులు కోయదొరలు అందరూ వచ్చి సమ్మక్కని వెతుకుతూ ఉన్న సమయంలో ఒక ఆకాశవాణి వినిపించింది. నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు, మీకోసం నేను ఎప్పుడూ వస్తూ ఉంటాను, నాకు జాతర చెయ్యండి, నన్ను పిలవండి, నేను మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాను, మీ ప్రతి కోరికను నేను నెరవేరుస్తూ ఉంటాను, ధర్మబద్ధమైన కోరికను నేను నెరవేరుస్తూ ఉంటాను అని చెప్పి అక్కడ నెమలినార చెట్టు కింద అమ్మవారు కుంకుమ భరిణిగా మారిపోయింది. అయితే ఈ కుంకుమ భరణి రూపంలోనే నేను మీకు జాతరలో అమ్మవారిగా వస్తాను అని సమ్మక్క పలకడం జరిగింది. అదే విధంగా ఇప్పటి వరకు సమ్మక్క సారక్క జాతరని చేస్తూ ఉంటారు. అయితే మేడారం సమ్మక్క సారక్క జాతరలో మొదటి రోజు ఏం జరుగుతుంది అంటే మొదటి రోజు భక్తులు అందరూ కలిసి అక్కడ ఉన్న కోయదొరలు వాళ్ళందరూ ఆదివాసులు అందరూ కలిసి మొదటగా కన్నెపల్లి నుండి సారక్కని తీసుకొని వస్తారు. తర్వాత కొండాయి అనే గ్రామం నుండి గోవిందరాజుని తీసుకొని వస్తారు. తర్వాత పూనుకొండ అనే గ్రామం నుండి పగడిద్దరాజుని ఎదురుకోళ్లతో ఎదుర్కొని మేడారంలో గద్దె పైన కూర్చోబెడతారు. ఈ విధంగా మొదటి రోజు చేస్తారు. తర్వాత సమ్మక్క పుట్టిన ఊరిని తర్వాత సమ్మక్క ఉన్న ఇల్లుని అంతా శుభ్రం చేసి మొత్తము అలికి ముగ్గులు వేసి ఈ విధంగా పెడతారు. తర్వాత సమ్మక్కను చిలకల గుట్టపై నుండి సమ్మక్కను అంటే కుంకుమ భరణిని ఎంతో భక్తి భావంతో ఎదుర్కొని అమ్మవారిని తీసుకొని వస్తూ ఉన్న సమయంలో ఎంతమందో కింద పడుకొని అమ్మవారి కోసం ఎదురు చూస్తూ ఉంటే అక్కడ ఉన్న పూజారులు సమ్మక్కని తీసుకొని వస్తూ ఉన్న దృశ్యము అసలు చెప్పరానిది. ఎంతరో మంది ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, సంతోషపడుతూ ఉంటారు, అమ్మవారిని చూసి ఆనంద బాష్పాలు కురిపిస్తూ ఉంటారు. అమ్మవారు కోరిన కొంగు బంగారం చేస్తూ ఉంటుంది అని ఎన్నెన్నో కోట్ల కుంభమేళాలో ఏ విధంగా అయితే జనాలు ఉంటారో సమ్మక్క సారక్క జాతరలో కూడా అంతమంది జనం ఎందుకుంటారు అంటే ప్రతి మనిషి యొక్క ఎంత పెద్ద విపత్తునైనా అమ్మవారు పోగొడుతుంది అనే నమ్మకం. ఆ నమ్మకాన్ని మళ్ళీ వచ్చే సంవత్సరం నిజం చేసుకొని మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు. ఈ విధంగా సమ్మక్క సారక్క జాతర ఎంతో వైభవంగా మాఘ పౌర్ణిమ రోజు జరుగుతుంది. 5 రోజుల పండగగా సమ్మక్క సారక్క జాతరని చేస్తారు. సమ్మక్క సారక్కని మొత్తం కుటుంబ సభ్యులతో పాటు అంటే అమ్మవారి కుటుంబంలో సమ్మక్క కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ కూడా కొలుస్తూ పేరున వాళ్ళందరికీ అన్ని రకాల
పూజలను చేస్తూ ఉంటారు. అయితే అమ్మవారు ఇంతమంది భక్తులకి కోరిన కోరికలు తీరిస్తే అమ్మవారు కోరుకునేది ఏమిటి అంటే అమ్మవారు చిన్నగా బంగారాన్ని కోరుకుంటుంది. అదేంటి చిన్నగా బంగారము అంటే, బంగారము అంటే బెల్లము. అమ్మవారు బెల్లాన్ని నైవేద్యంగా పెడితేనే ఎంతో సంతోషపడి దాన్నే బంగారంగా భావిస్తుంది. ఎందుకంటే మానవుల దగ్గర నుండి ఏది ఎవరు కోరుకోరు. అమ్మవారు సమ్మక్క ఎందుకు కోరుకుంటుంది? బెల్లము అనేది ఎంతో తీయటిది. అమ్మవారి యొక్క ప్రతిరూపముగా భావిస్తూ ఉంటారు. అక్కడ బెల్లాన్ని ప్రసాదిస్తే ఎన్నో బెల్లం ముద్దలు అక్కడ ఉంటాయి, కానీ ఒక్క ఈగ కూడా అక్కడ వాలదు. అది అమ్మవారి యొక్క సమ్మక్క యొక్క విశేషము, అమ్మవారి యొక్క మహత్వము. ఈ విధంగా సమ్మక్క సారలమ్మ జాతరని ఎంతో వైభవోపేతంగా జరుపుకోవడం మన తెలంగాణలోని పండుగ అని చెప్పుకోవడం ఎంతో పెద్ద గొప్ప విశేషము. ఇదండి సమ్మక్క సారక్క జాతర యొక్క విశిష్టమైన కథ. శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్.